తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా తారచూరు గ్రామంలో స్వయంగా వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వర సమేత శ్రీ స్వయంభూ సింహేశ్వర స్వామి వారు ఇక్కడ 1126 పూర్వం పెద్ద అడవి. ఈ అడవిలో కనీసం 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో స్వామివారు ఇక్కడ ఒక రుబ్బురోల ఆకారంగా వెలిచినప్పుడు ఒక ఆవు వచ్చి ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారుస్తుండేది. ఆ పశువులు కాపురైన గంగనబోయిన మంగనబోయినడు అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు గారుస్తున్నానేసి స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఆలయానికి వాయుమూలని కిలోమీటర్ దూరంలో గొల్లకుంట బాగుంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకుంట బావు దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు ఇక్కడే వెలిచారు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారటం, మళ్ళీ ఆ యాదవరాజు చూసి చేయటం, అట్లా 20 రోజులు జరిగిందండి. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా జోరు నువ్వు అవుతూ నీ జోరు నేను అన్న తర్వాత ఆ రోజు నుంచి కూడా నెక్స్ట్ రోజు నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు స్వయంలింగం, స్వామివారి శిరసన గంగ, స్వామివారి శిరసన గంగ ఎన్ని నీళ్ళు తీస్తున్న నీళ్లు ఊరుతుంటాయి, తీయకపోతే ఆ లింగాకారం వరకు చాయిపోతాయి. ఇక్కడ స్వామివారి అర్ధనారీశ్వరుడు, ముందు స్వామివారు ఉంటుంది, వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు సుమారుగా పెరుగులింగం, 100 సంవత్సరాలు బెత్తరు పెరుగుతుంటాడు. ఒక బొట్టు పెరుగుతుంటుంది. ఫస్ట్ బొట్టు పెట్టారు, 100 సంవత్సరాలతో మళ్ళీ లింగాకారం పెరిగింది. రెండో బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాలు సుమారుగా మళ్ళీ స్వామివారు పెరిగారు. మూడో బొట్టు పెట్టారు, మళ్ళీ పెరిగారు స్వామివారు 100 సంవత్సరాలు సుమారుగా 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరిగారు స్వామివారు 100 సంవత్సరాలు సుమారుగా 5వ బొట్టు పెట్టారు. పైన పెరుగుతుండే 6వ బొట్టు కుంటాకారంలో ఉంది. అది విశేషం. మీరు ఎక్కడ శివక్షేత్రంలో పోయినా పానుగొట్టం బిల్ల కలిసి ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది ఈ లింగాకారానికి. ప్రపంచంలో ఎక్కడ లింగాకారం చూసినా స్వామివారు మధ్యలో గ్యాప్ ఉంటాం. మన మేలచెరు క్షేత్రంలో ఇక్కడనే మన కారు పంచర్ అయితే జాకీ పెట్టలేకపోతే ఎట్లా పైకి లేస్తుంటుందో కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుని పానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగడం చాలా విశేషం. అది ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. స్వామివారిని ఇష్టకామేశ్వర అమ్మవారు ఉంది పక్కన. స్వామివారి ఇష్టకామ్యం అంటే మన కోరిక ఏదైతే కోరిక కోరుకుంటామో ఇష్టకామ్యం మనకు ఏదైతే కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ ఆలయంలో ఉపాలయం రాహుకేతుడు ఉంది. మన కాళహస్తి తరాలు అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ సర్పదోషానికి, కాల సర్పదోషానికి, కుజదోషానికి, తర్వాత ఎన్ని దోషాలకు కూడా సర్పదోషాలకి ఇక్కడ మంగళవారం నాడు 3 గంటలకి ఈ కాల సర్పదోషానికి రాహుకాలంలో మంగళవారం నాడు పంచామృత అభిషేకం విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారి ప్రతిరోజు కూడా మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం ప్రతినిత్యం ఉంటుంది. స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ, మహానివేదన, మంగళ నీరాజ మంత్ర పుష్పములు ప్రతిరోజు కూడా స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. అది ఇక్కడ విశేషం. ఇక్కడ భక్తులు స్వామివారి ఆ శిరసన వచ్చే గంగా జలాన్ని చల్లుకొని తీర్థంగా స్వీకరిస్తారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యము, తర్వాత ఆరోగ్యము మెయిన్. ఆ శిరస్సు నీళ్లు చల్లుకుంటే ఆరోగ్యము, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యం నమ్మకంతో భక్తులు చాలా మంది వచ్చి స్వామివారి శిరస్సున గంగను దళించుకొని తీర్థంగా స్వీకరిస్తారు. అది ఇక్కడ విశేషం. ఓం నమః శివాయ.